ప్రతిభ ఉన్న వెలుగులోకి రాని అనేక మంది క్రీడాకారులు ఉన్నారని, అలాంటి వారిని క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం కప్ 2024 నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సీఎం కప్ 2024 కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడల్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు ఎన్నో క్రీడల్లో రాణించేందుకు ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. అయితే అలాంటి వారిలో ప్రతిభ ఉన్నప్పటికీ దాన్ని వెలికి తీసే అవకాశం రావడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పట్టణంలో క్రీడాకారులతో సమానంగా గ్రామీణ క్రీడాకారులు కూడా అన్ని రంగాల్లో క్రీడల్లో రాణిస్తూ తమ ప్రతిభని కనబరు స్తున్నారని తెలియజేశారు. అయితే అలాంటి వారికి సరైన గుర్తింపు లేక అవకాశాలు రాక వెలుగులోకి రాలేకపోతున్నారని తెలిపారు. అలా ప్రతిభ ఉండి వెలుగులోకి రాని వారిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాల్ని ప్రతిభ ఉన్న క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వెనుకడుగు వేయకుండా అవకాశాల్ని అందిపుచ్చుకొని క్రీడల్లో రాణించి జిల్లాకి ఎంతో గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఆహ్వానిస్తూ సవినమ్రంగా ఈ యొక్క కార్యక్రమానికి స్వాగత సుమాంజలిని ప్రార్థిస్తూ చేసుకుంటాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం చక్కగా జ్యోతి ఓకే సో మనం ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా కూడా అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి ఎంపీడీఓసర్స్ అండ్ మన గౌరవనీయులైనటువంటి డివైఎస్ఓ గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఓకే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసినందుకు ముఖ్య అతిథి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తాం. లాస్ట్ టైం మీరు ఎస్టేట్ లెవెల్లో గెలిచారా? ఓకే ఓకే ఎక్కడ తెచ్చుకున్నారా? నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి అన్ని మండలాల నుంచి ఒక్కొక్క టీం అండ్ దాంతోపాటు మున్సిపాలిటీ నుంచి కూడా ఒక్కొక్క టీం రెడీ అయిపోయింది. దాంతోపాటు మన జిల్లా లెవెల్లో డైరెక్ట్గా సెలెక్షన్ కోసం కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి. అండ్ ఈ గేమ్స్ అంటే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రమోట్ చేస్తున్నారు. మీ అందరూ ఐ థింక్ స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి కూడా విన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి స్పోర్ట్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఈ
ఈ పల్లె లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో, మండల్ లెవెల్లో కాంపిటీషన్ చేసేసి జిల్లా లెవెల్కి మీ అందరూ సెలెక్ట్ అయ్యి వచ్చారు. మీ అందరూ మంచిగా ఆడాలి. అండ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా మెడల్ కొన్ని తీసుకురావాల్సింది. ఎందుకు మనకి ఎప్పుడైనా స్పోర్ట్స్ కోటాకి ఇప్పుడు ఉన్న స్పోర్ట్ కోటా రూల్స్ పరంగా రాష్ట్ర స్థాయిలో ఎవరికి మెడల్ వస్తుంది, దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ స్పోర్ట్స్ కోటా. సో ఐ హోప్ మన జిల్లా నుంచి కూడా కొంతమందికి స్పోర్ట్స్ నుంచి జాబ్ రావాల్సింది. దాంతోపాటు స్పోర్ట్స్ నుంచి ఒక మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, దాంతోపాటు ఒక లైఫ్లో ఒక డిసిప్లిన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఫర్ సక్సెస్. మన ఈ ప్రోగ్రామ్కి చాలామంది కోఆపరేట్ చేశారు. మన స్కూల్ అసోసియేషన్ దానికి బస్ ఇచ్చారు. సో దాని నుంచి మనం లాస్ట్ పల్లెల నుంచి కూడా పిల్లలకి తీసుకొని వస్తున్నాము. సేమ్గా మనకి సింగరేణి కూడా సిఎస్ఆర్ కింద దానికి ఫండింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం కప్ చేయడానికి కూడా ఫండింగ్ వచ్చినాయి. సో దాని నుంచి మనం ఎంత మంచిగా ప్రోగ్రామ్ చేయగలుగుతాము. సో ఈ ప్రోగ్రాంలో ఎవరెవరు మనకి సపోర్ట్ చేశారో అందరికీ ధన్యవాదాలు. అండ్ ఐ హోప్ మీ అందరూ స్పోర్ట్స్ మంచిగా ఆడి స్పోర్ట్స్లో రూల్స్ పరంగా ఫాలో చేసేసి మన జిల్లాకి మంచి పేరు తీసుకువస్తారు. థ్యాంక్ యూ.